Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కే ఇలా ఎందుకు జరుగుతోంది? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదా ఆయనే ఎవరికి అర్థం కావడం లేదా అన్నది అంతుపట్టడం లేదు. అంతేకాదు వైఎస్ జగన్ కూడా ఎదుటి వారిని అర్థం చేసుకునే విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది పార్టీ లోపల బయట చర్చ సాగుతోంది. వైసీపీ ఏపీలో ఓటమి పాలై 6 నెలల కాలం గడిచిపోయింది. వైసీపీ వీడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే వైసీపీని వదిలి వెళుతున్న వారంతా వైఎస్ఆర్కి వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా చలామణైన వారే కావడం విశేషం. వారు పార్టీ నుంచి వేరుపడతారని ఎవరూ కూడా కలలో ఊహించి ఉండరు. మామూలుగా అయితే వారి మీద ఎంతకైనా పందెం కట్టేందుకు కూడా రెడీ అవుతారు. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారి లిస్టు చూస్తే కనుక అంతా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఎదిగి వచ్చిన వారే. వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారే కావడం విశేషం. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడతారని ఎవరైనా ఊహించారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆయనకు వైఎస్ఆర్ అంటే ఎంతో ఆరాధన. అలాగే వైసీపీలో ఆయన కీలకంగా పనిచేసిన వారు. జగన్ సైతం ఆయన 2014-2019లలో ఓటమి పాలైన పార్టీ అధికారులకు వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. అలా కొన్నాళ్ళు అయ్యాక ఆయనను రాజ్యసభకు పంపించారు. కానీ ఆయన పార్టీ ఓటమి చెందగానే వీడి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరి వాదనలు వారికే ఉన్నాయనే చెప్పాలి. మరోవైపు చూస్తే ఆళ్లనాని కూడా అంతే. ఆయనకు కూడా జగన్ 2014లో ఓటమి చెందితే వైసీపీ కోటా కింద వచ్చిన ఎమ్మెల్సీ సీట్లలో అగ్రతాంబూలం ఇచ్చి పెద్దల సభలో అకామిడేట్ చేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలను అప్పగించారు. 3 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. అందరితో పాటే విస్తరణలో ఆయనకు పదవి పోయింది. ఇక మరో నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన జగన్కి దగ్గర బంధువు కూడా. ఆయన పార్టీని వీడిపోతారని ఎవరూ అసలు అనుకొని ఉండరు. కానీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ వైసీపీలలోనే మొత్తం రాజకీయ జీవితం గడిపారు. ఇప్పుడు వేరుపడ్డారు. అదేవిధంగా వాసిరెడ్డి పద్మ, ఆమె విషయం కూడా అంతే. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేబినెట్ ర్యాంక్ పదవి అయిన మహిళా చైర్పర్సన్ ఇచ్చారు. కానీ ఆమె కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే వరుసలో ఇంకా అనేక మంది ఉన్నారు. ఇక వెళ్ళిన వారంతా జగన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన మీద నానా రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వారిని నమ్మి అందలం ఎక్కించారనుకుంటే వారు జగన్ తమకు అన్యాయం చేశారని అంటున్నారు. మరి తేడా ఎక్కడ వస్తోంది? జగన్ వారిని అర్థం చేసుకోవడంలోనా లేక వారే జగన్ని అర్థం చేసుకోవడంలోనా అన్నదే చర్చగా ఉంది. ఇక జగన్ తనదైన కోణంలో నుంచి ఆలోచిస్తారని అంటారు. ఆయన నమ్మి పదవులు ఇస్తారు. అయితే ఆ విషయంలో ఆయన వారిని అతిగా నమ్మేశారా అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. కొందరి విషయంలో జగన్ అయిన వారికి ఆకులు పెట్టి కాని వారికి కంచాల్లో వడ్డించారని కూడా పార్టీలో విమర్శలున్నాయి. ఇక్కడ మరో మాట ఉంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి. అది కూడా వారు 1కి 10 సార్లు అడిగినప్పుడు పెడితే ఇంకా బాగా గుర్తుంటుంది. కానీ వారికి అడగకుండా ఎన్నిచ్చినా లేక వారు కోరుకున్నది ఒకటైతే అంతకు ఎక్కువగా మరొకటి ఇచ్చినా కూడా వర్కౌట్ కాదు. పాలిటిక్స్లో అసలు ఆ లెక్కలు కుదరవు. అందుకే జగన్కి ఈ దెబ్బలని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత రాజకీయంగా చాలా నేర్చుకోవాల్సి ఉందని అంటున్నారు. ముఖ్యంగా తాను అనుకోవడం కాదు, ఎదుటివారు ఏమనుకుంటున్నారని అక్కడ తొంగి చూసి ఆ విధంగా తనకు ఉన్న అవకాశాల మేరకు వారికి అకామిడేట్ చేస్తేనే వారు బాగా గుర్తుంచుకుంటారని అంటున్నారు.